ఈరోజు మనం 10వ తరగతి రెండవ పాఠం ఈద్గాహ్ ప్రేమ్చంద్ గారు రాసిన ఈద్గాహ్ అనే పాఠాన్ని నేర్చుకుందాం. మీరు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈద్గాహ్ అనేది ఈద్ అనగా ముస్లిమ్స్ అంటే ముసల్మాన్ లోగ్ హోతా హై నా, ముస్లిమ్స్ యొక్క పండగ ఈద్ అంటే. ఈద్గాహ్ అంటే ఈద్ రోజున వాళ్ళు జరుపుకునే ఉత్సవాన్ని మనం ఈద్గాహ్ అని పిలుస్తాం. ఈ ఈద్గాహ్ ప్రేమ్చంద్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పాఠంలో మనం శ్రద్ధగా నేర్చుకుందాం. పిల్లలు చూడండి, ఉన్ముఖీకరణ అంటే పాఠంలోంచి మనం ప్రవేశించే ముందు దానికి సంబంధించిన ఒక పేరా ఇవ్వడం జరుగుతుంది. దానిలో నుంచి కొన్ని క్వశ్చన్లు కూడా ఇవ్వడం జరిగింది మనకి. దాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. पथिकों को जलती दोपहर में पेड़ सदा देता है छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूल की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नव फूल की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. అనగా మిట్ట మధ్యాహ్నం మండుటెండలో చెట్టులు బాటసారులకు నీడనిస్తాయి, సుగంధిత పుష్పాలను ఇస్తాయి, మనకు కొత్త కొత్త పూలమాలను ఇస్తాయి. త్యాగదనులైన చెట్ల జీవితం నుండి మనం కూడా ఇతరులకు ఇవ్వడం కొంతైనా నేర్చుకోవాలి అని దీని భావం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. పతికోం కో జలతి దుపహరమే అంటే మండుటెండలో పేడ్ సదా దేతే హీ ఛాయ, ఎప్పుడు మనకి ఛాయనిస్తాయంట. పతికోం అంటే బాటసారులకి అవి నీడనిస్తాయంట. ఖుష్బూ భరే ఫూల్ దేతే హై, మంచి వాసననిచ్చే పూలు కూడా ఇస్తాయి మనకి. హమ్కో నవ్ ఫూలోంకి మాల అంటే మనకి మంచి అందంగా ఉన్న మాలను కూడా ఇస్తాయి. త్యాగి తరువుం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకే, ఈ చెట్ల నుండి మనం ఇతరులకి ఎంతో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి అని దీని భావం. ఇందులో కొన్ని క్వశ్చన్లు చూడండి. పతికోం కో జల్తీ दोपहर में సుఖ్ వా ఆరామ్ కిస్సే మిల్తా హై అంటే బాటసారులకు మధ్యాహ్నం వేడిమిలో సుఖాన్ని విశ్రాంతిని ఎవరు కలిగిస్తారు? పేడ్. ఎవరు కలిగిస్తారమ్మా? పేడ్. खुशबू भरे फूल में क्या देते हैं? खुशबू भरे फूल हमें क्या देते हैं? మనకి సుగంధంతో నిండిన పూలు మనకి ఏమిస్తాయి? దాని ఆన్సర్ చూడండి. జవాబు खुशबू भरे फूल हमें नव फूलों की माला देता है అంటే ఫూలోంకి మాల దేతా హై. అర్థమైంది కదమ్మా?
మూడో క్వశ్చన్ చూడండి, అది మనం జనరల్గా ఓన్గా రాయడానికి ఇచ్చిందన్నమాట. हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा. మళ్ళీ ఒకసారి చూడండి, हम भी तो कुछ देना सीखे, कवि ने ऐसा क्यों कहा होगा. అంటే మనం కూడా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలని కవి ఎందుకు అంటున్నారు. प्रकृति हमें ये सीख देते हैं कि सदा परोपकारी बने. कवि गाరు మనకి ఎందుకు చెప్తున్నారంటే पेड़ की तरह हम भी परोपकारी होना चाहिए, दूसरों की मदद करें. उन चित्रों में देखिए पेड़ है ना, फूलों की माला है ना, इसी प्रकार हम भी दूसरों की मदद करना चाहिए, जिंदगी में कुछ अच्छे काम करें. మనం కూడా చెట్టులాగా, చెట్టు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మనం కూడా జిందగీ మే కుచ్ అచ్చే కామ్ కరే, జీవితంలో మంచి పనులు చేయాలంట. షాయద్ కవి నే భీ ఇస్లియే యా వాక్య కహా. అందుకే కవి గారు మనకేం చెప్తున్నారు, హమ్ భీ తో కుచ్ దేనా సీకే, చెట్ల నుంచి మనం కూడా మన జీవితంలో ఎంతో కొంత ఇతరులకి ఉపయోగపడాలి అని చెప్పడం జరిగింది. మా అర్థమైంది కదా, దీన్ని ఉన్ముఖీకరణ అంటారు అమ్మా. దీని తర్వాత ఉద్దేశ్యం చూడండి, ఈ పాఠం ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటి. కహానీ विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना. అంటే కహానీ అంటే కథ, ప్రేమచంద్ గారు రాసిన ఈ ఈద్గా అనేది ఒక కథ. ఆ కథ విధ అంటే పద్ధతి, ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి కథలు ఏ విధంగా రాయడం, వాళ్ళలో వికాస్ అంటే అభివృద్ధి, వాళ్ళకి ఏ విధంగా కథ రాయాలో చెప్పడం. त्याग सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है. అంటే త్యాగం, సద్భావ్ అంటే మనలో మంచి భావనలు, వివేక్ తెలివి అంటే మనం ఎప్పుడు ఏ సమయంలో ఎలా మన తెలివిని ఉపయోగించాలి, సంవేదనశీల కర్తవ్య బోధ సంబంధి అంటే మన కర్తవ్యం ఏంటి, మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అనే దాన్ని ఈ కథలో చక్కగా చెప్పడం జరిగింది. బడే బుజర్గోంకే ప్రతి శ్రద్ధ అంటే బడే బుజర్గోం అంటే వయోవృద్ధులు, పెద్దవాళ్ళని, శ్రద్ధ అంటే భక్తి, ఆధార్ అంటే గౌరవం, మనం ఏ విధంగా చూడాలి, మనలో ఏ విధంగా ఆ భావనలో అభివృద్ధి చెందాలి అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి, ఇక్కడ బుజర్గోం, శ్రద్ధ ఈ పదాలు. బుజర్గోం అంటే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, శ్రద్ధ అంటే భక్తి. ఈ విధంగా మనం మనలో మంచి భావనలో వికాసం చెందాలి అమ్మా. ఈ పేర అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ విధా విశేష్ అంటే ఈ పాఠాన్ని ఏ పద్ధతిలో రాశారు, చూడండి ఒకసారి. కహానీ శబ్ద్, ఇందాక చెప్పాను కదా ఇది ఒక కథ. కహానీ అనే పదం కహ ధాతు కే సాత్ ఆని కురుత్ ప్రత్యయ जोड़ने से बना है. అంటే కహ ప్లస్ ఆని, అనే ప్రత్యయ చేరడం వల్ల కహాని అని అయిందన్నమాట. కహ అంటే कहना చెప్పడం. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है.
అంటే ఒక సంఘటన కానీ విషయం కానీ మంచి పద్ధతిలో చెప్పడాన్ని కథ అంటారు. అంటే ఒక విషయాన్ని తీసుకుని దాన్ని మంచి పద్ధతిలో అందంగా మంచి సులువైన పదాలతో చెప్పడాన్ని కహానీ అంటారు. కహానీ మే దాది వా పోతే, చూడండి అక్కడ దాది పోతే, దాది అంటే నాయనమ్మ, పోతే అంటే మనవడు. మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై, అంటే ఒక ఇందులో నాయనమ్మకి పోతా అంటే మనవడికి వాళ్ళిద్దరికీ ఎంత ప్రేమ ఉన్నది అనేది చెప్పడం జరిగింది. ఇస్మే కథన్ వ సందర్భ వాతావరణ కా సజీవ చిత్రణ హై. ఇందులో మనం చూసామనుకోండి, పాఠం వింటున్నప్పుడు ఆ జరిగే విషయాలన్నీ కూడా ఏ సందర్భంలో ఏ వాతావరణంలో జరుగుతున్నాయో సజీవ చిత్రణ హై. మనకి సజీవ్ అంటే నిజంగా నిజంగా మనకి జరుగుతున్నట్టుగానే ఉంటాయన్నమాట. इसमें बाल्य अवस्था की निर्मल भावनाओं का సుందర ప్రతిబింబ దర్శాయా గయా హై. ఇందులో చిన్నతనంలో పిల్లల యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది బాగా చూపించడం జరిగింది. తర్వాత లేఖక పరిచయం. లేఖక పరిచయం చూడమ్మా. దీన్ని పాఠం మొదట చెప్పడం జరిగింది, ప్రేమ్చంద్ గారు రాశారని. ఇది ఎంత చక్కగా వివరించారనేది మనం చెప్పుకుంటాం. దాని ముందు ప్రేమ్చంద్ గారి యొక్క ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయన రాసిన కథలేంటి, ఉపన్యాసాలేంటి, ఇవన్నీ చెప్పుకుందాం ఒకసారి. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ గారు చాలా గరీబ్ అంటే పేద, ఈయన ఒక పేద కుటుంబంలో జన్మించారు. గరీబ్ అంటే పేద. ఈయన 31 జూలై 1880 को हुआ, అంటే 1880లో ఈయన జన్మించడం జరిగింది. ఇన్కే బచ్పన్ కా నామ్ గణపత్ రాయ్. ఈయన చిన్నప్పుడు పేరేంటి? గణపత్ రాయ్ శ్రీవాస్తవ్. गणपत राय श्रीवास्तव. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. ఈయన ట్యూషన్ చెప్తూ మెట్రిక్ చదివారు. నౌకరీ కర్తే హుయే, నౌకరీ అంటే ఉద్యోగం చేస్తూ बीए पास అయ్యారు. इन्होंने एक लगभग एक दर्जन ఉపన్యాస్ అంటే ఉపన్యాస్ నవల్స్ అన్నమాట. ఇంగ్లీష్లో దీన్ని నవల్స్ అంటారు. దర్జన్ అంటే డజన్, ఒక డజన్ నవల్స్ రాశారు. 250 కహానియా, 250 సుమారు 250 కథలు, అంటే 250 కన్నా ఎక్కువ కథల్ని కహానియా అంటారు. కహానీ అంటే కథ ఈయన రచించడం జరిగింది. इन्हें उपन्यास सम्राट, ఆయనకి ఉపన్యాస్ సామ్రాట్ भी कहा जाता है. ఆయనకి ఉపన్యాస్ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. అంటే ఆయన్ని ఉపన్యాస్ సామ్రాట్ అంటారు. సామ్రాట్ అంటే రాజు అన్నమాట. అంటే ఉపన్యాసానికే గొప్ప రాజు ఆయన. అంటే ఉపన్యాసం అంటే నవల్స్ రాయడంలో సిద్ధహస్తుడు అని. इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ఇవి మానసరోవర్ అనే ఒక శీర్షక్ హెడ్డింగ్ పెట్టి
8 ఖండాలుగా చేసి ఈ కథల్ని రాయడం జరిగింది. ఈయన రాసిన కొన్ని పుస్తకాల పేర్లు చూడమ్మా. గోదాన్, గబన్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది. ఇవన్నీ ఇంకా నేను రాసినవి ఇంకా ఉన్నాయి. ఇవి మీరు శ్రద్ధగా గుర్తించుకుని कवि परिचय रासेटప్పుడు రాయాలి. आदि इनके प्रमुख उपन्यास हैं. इनकी प्रमुख कहानियों में, कहानी అంటే కథల్లో पंचपरमेश्वर, बड़ेगर की बेटी, कफन आदि प्रमुख हैं. ఇవన్నీ ఈయన రాసినాట్లో ముఖ్యమైన మాట. ఇందులో మీరు ఆయన ఎప్పుడు పుట్టారు? 31 జూలై 1880. ఎక్కడ పుట్టారు? కాశీలో. ఈయన చిన్నప్పటి పేరేంటి? గణపతిరాయ్ శ్రీవాస్తవ్. ఈయన ట్యూషన్ చదువుతో మెట్రిక్ చదవడం, అంటే ట్యూషన్ చెప్తూ మెట్రిక్ చదవడం, ఉద్యోగం చేస్తూ బిఏ పాస్ అవ్వడం జరిగింది. ఈయన ఎన్ని ఉపన్యాసాలు రాశారు? 12 దర్జన్ అంటారు దాన్ని. 250 కహానియా, 250 కన్నా ఎక్కువ కథలు రాశారు. ఈయనకి వచ్చిన బిరుదు ఏంటంటే ఉపన్యాస్ సామ్రాట్. ఈయన పుస్తకాలు ఇందాక చెప్పాను, అవన్నీ మీరు శ్రద్ధగా గోదాన్, గబన్, సేవాసదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, ఇవన్నీ కూడా ప్రతిజ్ఞ, మంగళసూత్రం, ఇవన్నీ జాగ్రత్తగా గుర్తించుకోవాలి మీరు ఏమ్మా. దీని తర్వాత మనం విషయ ప్రవేశ అంటే ఇందులో మనం పాఠానికి సంబంధించి దేని గురించి ఇచ్చారనేది చెప్పుకుందాం. प्राचीन काल से ही नैतिक मूल्य భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే. అంటే మన భారతదేశంలో నైతిక మూల్యం అంటే విలువలు, మనిషికి సంబంధించిన విలువలు మనకి నేర్పడం జరుగుతుంది. ఇస్కా రూప్ హర్ భారతీయ మే సమా హువా హై. ప్రతి భారతీయునిలో కూడా ఈ విలువలు అనేవి ఉన్నాయి అని ఈ కథలో చక్కగా చూపించడం జరిగింది. హమ్ అప్నే బుజర్గోం, మీకు ముందు చెప్పడం జరిగింది. బుజర్గోం అంటే వయోవృద్ధం, అంటే ముసలివాళ్ళని మనం ఏ విధంగా గౌరవించాలి అనేది ఇందులో చెప్పడం జరిగింది. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై, ఇందులో మనకి చూపించడం జరిగిందన్నమాట. దీని తర్వాత మనం పాఠంలోకి వెళ్దాం. रमज़ान के पूरे 30 రోజోं के बाद आज ఈద్ आई. మీకు చెప్పాను మొదట్లో, ఈద్ అనేది పండగ పేరు. రంజాన్ 30 రోజులు అయిన తర్వాత ఈద్ అనే పండగ జరుపుకోవడం జరుగుతుంది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. అప్పుడు చాలా వాతావరణం ఎంతో మనోహరంగా ఉంటుందంట. ఆ వాతావరణాన్ని వర్ణిస్తూ మనకి చెప్తున్నారన్నమాట. వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాली है, खेतों में कुछ अजीब रौनक हैं, आसमान पर कुछ अजीब लालिमा हैं. आज सूर्य देखो कितना प्यारा, कितना शीतल, मानो संसार को ईद की बधाई दे रहा है. ఈద్గాహ జానేకి తయారియా హో రహీ హై. అంటే ఆకాశం చూడడానికి లాలిమా, లాల్ అంటే ఎరుపు, ఎర్రదనంగా ఉండి, ఏమా
खेतों में कुछ अजीब रौनक అంటే పొలాల నుంచి చల్లని గాలి వీస్తుందంట. ఆజ్గా సూర్య దేకో సూర్యుడు కూడా ఆ పండగని చూస్తున్నట్టుగా కితనా ప్యారా కితనా శీతల హై, వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉందంట. అంటే కవిగారు అప్పుడు వాతావరణాన్ని వర్ణిస్తూ రాస్తున్నారన్నమాట ప్రేమ్చంద్ గారు. మానో సంసార్కు ఈద్కి బధాయి దే రహా హై, అంటే మన వాతావరణం కూడా చాలా ఈ ఈద్ పండగకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా ఉందంట. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ, ఈద్గాహ్ చెప్పాను కదా, వాళ్ళు ఈద్ రోజుని జరుపుకునే ఉత్సవాన్ని ఈద్గాహ్ అంటారు. ముస్లింలందరూ కింద మనం ఒక చిత్రం ఇవ్వడం జరిగింది, అందులో చూడండి మీకు తెలుస్తుంది. ఆ ఈద్గాహ్ వెళ్ళడానికి అందరూ తయారవుతున్నారు. లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హై, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారంట. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గినితే హై, పిల్లలందరూ కూడా వాళ్ళ జేబుల్లోంచి ఎంత డబ్బులు ఉన్నాయి అనేది లెక్కెట్టుకుంటున్నారంట. మహమూద్ గినతా హై 1 2 10 12, మహమూద్ లెక్కెట్టుకుంటున్నాడంట నా దగ్గర ఎన్ని ఉన్నాయని. 1 2 10 12 అని. ఉన్కే పాస్ 12 పైసే హై, మహమ్మద్ దగ్గర ఎన్ని ఉన్నాయంట 12 పైసే అంటే 12 పైసలు ఉన్నాయంట. మొహసిన్ కే పాస్ 15 పైసే హై, మొహసిన్ దగ్గర ఎన్ని ఉన్నాయంట 15 పైసలు ఉన్నాయంట. ఇన్సే అన్గినిత్ చీజం లాయేంగే, అలా అనుకుంటున్నాడు మొహసిన్, నేను బోల్డన్ని వస్తువులు కొనుక్కుంటాను, కిలోనే మిఠాయియా బిగుల్ గేంద్ और నా జానే క్యా క్యా, ఇంకా ఆట వస్తువులు కొనుక్కుంటానంటున్నాడు, మిఠాయిలు కొనుక్కుంటానంటున్నాడు. కింద ఇచ్చాను చూడండి మీకు బొమ్మలు, బాళ్ళు కొనుక్కుంటానంటున్నాడు, ఇంకా బోల్డెన్ వస్తువులు కొనుక్కుంటానంటున్నాడు. और सबसे ज़्यादा प्रसन्न है హామిద్, అందరికన్నా మనకి ఈ పాఠంలో ముఖ్యమైన అతను ఎవరు, హామిద్. హామిద్ ఏమనుకుంటున్నాడో చూడండి, చాలా సంతోషంగా ఉన్నాడంట హామిద్. ఓహో బోలీ సూరత్ కా 4-5 साल का దుబలా పతలా లడకాత, అతనికి ఏంటంట చూడడానికి చాలా అందంగా ఉన్నాడంట, 4-5 సంవత్సరాలు. దుబలా పతలా అంటే సన్నని, చాలా సన్నంగా ఉన్నాడంట అబ్బాయి. ఉస్కా పితా గత వర్ష హైజేకి బేంట్ హో గయా, వాళ్ళ నాన్నగారికి కలరా వచ్చి చనిపోయారంట. माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई, వాళ్ళ మదర్ కూడా పాపం ఏమైందో తెలియదు కానీ రోజు రోజుకి క్షీణించి పరలోకం అంటే ఆ దేవుని దగ్గరికి చేరుకుందంట. కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ క్యా హువా హై, అంటే ఎవరికి కూడా పాపం తెలియలేదంట వాళ్ళ మదర్ ఎందుకు చనిపోయారనేది. తర్వాత పేరా చూడండి. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है, కానీ పాపం హామీద్కి చూడండి అక్కడ హామీద్ ఎవరూ లేరు వాళ్ళ నాయనమ్మ తప్ప. గోది అంటే ఒడిలో, ఆ నాయనమ్మ ఒడిలోనే పడుకుంటాడంట. దాదీ అమ్మ హామిద్ సే कहती है कि उसके అబ్బాజాన్ రూపాయ కమానే గయి హై, పాపం వాళ్ళ దాది అత్మాను అంటే అమీనా ఏం చెప్పేదంట, మీ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు అని చెప్పి అబద్ధం చెప్పేది మాట హామీద్కి. అమ్మీజాన్, అమ్మీజాన్ అంటే అమ్మ, అబ్బాజాన్ అంటే పిత నాన్న, అమ్మీజాన్ అంటే మాత మదర్. అల్లాహ్ మియా కే ఘర్ సే
उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई. చాలా వస్తువులు ఇంటికి తేవడానికి వాళ్ళమ్మ అల్లాహ్ మియా కే ఘర్ సే उसके लिए बहुत सी चीज़ें अच्छी चीज़ें लाने गई हैं. అంటే ఆ దేవుడి దగ్గర నుంచి మంచి వస్తువులు నీకు తేడానికి మీ అమ్మ వెళ్ళిందని చెప్పేదంట. आशा तो बड़ी चीज़ हैं. हामिद के पाव में जूते नहीं हैं. పాపం ఎంత పేద కుటుంబమో చూడండి. హామీద్కి కనీసం జోళ్ళు కూడా లేవంట. జూతే అంటే జోళ్ళు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తల మీద మాసిపోయిన, ముస్లిమ్స్ పెట్టుకుంటారు కదా టోపీ, అది చాలా మాసిపోయి ఉన్న టోపీ ఒకటి ఉందంట. జిస్కా గోటా కలా కాలా పడగయా హై. గోటా అంటే అంచు, టోపీకి అంచు ఉంటుంది కదా, అది చాలా కాలా అంటే నల్లగా అయిపోయిందంట. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. అయినప్పటికీ పాపం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడంట. ఎప్పుడు ఆడుతూ పాడుతూ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలా సంతోషంగానే ఉంటాడంట. అబాగిన్ అమీనా అపనీ కోటరీ మే బయటి రో రహీ హై. అమీనా పాపం తన రూమ్లో ఉండి కూర్చుని ఏడుస్తుందంట ఒకసారి. ఆజ్ ఈద్ కా దిన్ హై. ईद का दिन है और उसके घर अबागिन अमीना अपनी क्वार्टरी में बैठी रो रही हैं. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं. पापం తినడానికి दाना కూడా లేదంట. लेकिन हामिद उसके अंदर प्रकाश हैं, बाहर आशा की किरण हैं. हामिद भीतर जाकर दादी से कहा, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. అంటే ఈద్కి వెళ్ళి నేను త్వరగా ఇంటికి వస్తాను అని చెప్పాడంట. బిల్కుల్ నా డర్నా, నువ్వు భయపడకు, నేను వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అన్నాడంట. అమీనా కా దిల్ కచోట రహా. అంటే అమీనా యొక్క మనసు చాలా బాధగా దుఃఖంతో ఉందంట. कचोट रहना అంటే दुख से रहना. गाँव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. పిల్లలందరూ కూడా వాళ్ళ అపనే పితాకే సాత్, వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తున్నారంట అందరూనే. కానీ పాపం ఆమెదికి ఎవరూ లేరంట. ఆమెద్ కా అమీనాకే సివా కౌన్ హై. అమీనా తప్ప, అమీనా అంటే దాది, వాళ్ళ నాయనమ్మ తప్ప ఎవరు లేరంట ఆమెద్కి. పాపం భీడ్ మే బచ్చే కహీ కో గయా తో క్యా హోగా. అమీనా బాధపడుతుంది. భీడ్ అంటే జనం, జనంలో పిల్లోడు తప్పిపోతే ఎలాగా. 3 కోస్ చలేగా కైసే. అంటే సుమారు 3 కోస్ అంటే 3 మైళ్ళు దూరం ఉంటుంది అని చెప్పి అనుకున్నదంట. పైరో మే చాలే పడ్ జాయేగా. అంటే జోడు కూడా లేవు ఆమెదికి. చాలే పడ్ జాయేగా అంటే నడిచి నడిచి వాడికి పుళ్ళు పడిపోతాయేమో. జూతే బీతో నహీ హై. జోళ్ళు కూడా లేవు. వహ తోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లే లేగి. లేకిన్ యహా సేవయ్యా కౌన్ పకాయేగా. అంటే కాసేపు వాళ్ళ మనవడితో ఎత్తుకుని వెళ్దామన్నా ఇంటి దగ్గర సేవయ్య కౌన్ పకాయేగా. సేవయ్య అంటే సేమియా. ఇంటి దగ్గర సేమియా ఎవరు చేస్తారో అని అనుకుంది నాయనమ్మ. పైసా హోతేతో లౌట్తే లౌట్తే సారీ సామాన్ జమా కరికే జట్పట్ బనా లేతి. ఒకవేళ నా దగ్గర డబ్బులుంటే వచ్చేటప్పుడు అన్ని సామాన్లు కొనుక్కుని వచ్చిన వెంటనే చేసేదాన్ని. యహాతో చీజే జమా కర్తే కర్తే గంటం లగేగా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి నేను సంపాదించి నా మనవడికి నేను అన్నీ కొన్ని గంటల్లోనే తయారు చేసి పెట్టాలని చెప్పి అనుకుని వెళ్ళలేకపోయిందంట. అంటే హామీద్ ఒక్కడే వెళ్ళాడు ఈద్గాహ్కి. గావ్ సే మేళా చలా. అంటే మేళా అంటే ఉత్సవం, ఉత్సవం మొదలైందంట. బచ్చోం కే సాథ్ హామీద్ జా రహా థా. మిగతా పిల్లలతో పాటు కలిపి హామీద్ కూడా వెళ్తున్నాడంట. షహర్ కా దామన్ ఆగయా. అంటే
పండగ నుంచి ఆ పట్టణం నుంచి మొత్తం ఉత్సవం అంతా రావడం మొదలైంది. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై, అంటే పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద భవనాలు అవి చూశాడంట. బడీ బడీ ఇమారతే అదాలత్ కాలేజ్ క్లబ్ ఘర్ ఆది దికాయి దేనే లగే. ఇలాగా అదాలత్ అంటే కోర్టు, కాలేజు, క్లబ్బు, పెద్ద పెద్ద ఇల్లులు ఇవన్నీ కనబడుతున్నాయంట. అంటే పట్టణం మొదలైంది. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి, అంటే ఈద్గాకి వెళ్ళే వాళ్ళందరూ కూడా కనబడడం జరిగింది. ఏక్ సే ఏక్ బడికీలే వస్త్ర పహనే హుయే హై, అంటే ఒకళ్ళకన్నా ఒకళ్ళు మంచి మంచి బట్టలు ధరించడం జరిగిందంట. పాపం హామీద్కి తొడుక్కోవడానికి కొత్త బట్టలు కూడా లేవంట. సహసా ఈద్గా నజర్ ఆయి, అంటే ఇతనికి దగ్గరలోనే ఈద్గాహ్ కనిపించింది. ఉసీకే పాస్ ఈద్గాహ్ కా మేళా, అంటే దగ్గరలోనే ఈద్గాహ్ ఉత్సవం, మేళా అంటే ఉత్సవం జరుగుతుందంట. నమాజ్ పర్ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौने की दुकानों पर దావా బోల్ దేతే హై, అంటే నమాజ్ అయిపోయిన వెంటనే వాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఆట వస్తువులు, మిఠాయిలు కొనుక్కోవడానికి దుకాణాలకి వెళ్తారంట. ఆమె దూర్ ఖడా హై, అందరూ కొనుక్కోవడం మొదలెట్టారు. ఆమెది మాత్రం దూరంగా ఉన్నాడంట. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే, ఎందుకంట పాపం అతని దగ్గర 3 పైసలే ఉన్నాయంట. మొహసిన్ బిస్తీ ఖరీదా హై, महमूद सिपाही, नूर वकील और सम्मी दोबिन हामिद खिलौने को ललचाई आंखों से देखता है। वह अपने आप को समझाता है कि मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाए। फिर मिठाइयों की दुकानें आती। మొహసిన్ బిస్తీ ఖరీదా హై, అంటే మంచినీళ్ళు పోసుకుని ఒక బ్యాగ్ లాంటిది కొనుక్కున్నాడంట మొహసిన్. మహమ్మద్ ఏం కొనుక్కున్నాడంట? సిపాయి బొమ్మను కొనుక్కున్నాడంట. నూరే వకీల్ బొమ్మను కొనుక్కున్నాడంట. సమ్మీ దోబిన్, అంటే బట్టలు ఉతికే ఆడావిడ బొమ్మ కొనుక్కుందంట సమ్మీ. హామిద్ పాపం కొనుక్కోవడానికి అతని దగ్గర 3 పైసలు ఉన్నాయంట. ఆట బొమ్మలో అతనిలోనే అనుకుంటున్నాడు, ఈ మట్టితో చేసిన ఆట బొమ్మలో విరిగిపోతాయి అని చెప్పి అతనే లలచాయి ఆంకోన్సే దేక్తా హై, చాలా ఆ బొమ్మలన్నిటిని చాలా ఆశగా చూస్తున్నాడంట. లలచాయి అంటే ఆశ. ఓ అపనే ఆప్కో సమజాతా హై, అంటే తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, మిట్టీకేతో హై, ఇవి మట్టితో తయారు చేసినవి. కిరేతో చకనాచూర్ హో జాయే, ఇరిగిపోయినాయి అనుకో ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హై, తర్వాత మిఠాయి షాపులు వచ్చినాయి అంట. కిసీనే రేవడియా అంటే జీడులు, కొంతమంది జీళ్ళు కొనుక్కున్నారంట. కిసీనే గులాబ్ జామున్, వీళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది గులాబ్ జామున్ కొనుక్కున్నారంట. కిసీనే సోహన్ హల్వా, ఒకళ్ళు సోహన్ హల్వా కొనుక్కున్నారంట. మొహసిన్ कहता है हामिद रेवड़ी ले लो ఇతనా ఖుష్బూదార్ హై, అంటే జీడి చూడు, అక్కడ జీడి బొమ్మ ఇచ్చాం చూడండి, జీడి బొమ్మ ఇచ్చాం, గులాబ్ జామ్, లాయరు, సిపాయి, ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి చూడమ్మా. ఇవి మేమందరూ ఇవి కొనుక్కున్నాం కదా, నువ్వు రేవడి కొనుక్కో, రేవడి చాలా మంచి సువాసనతో ఉంది అని చెప్పాడంట. రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ, హామిద్ అన్నాడంట, నా దగ్గర డబ్బులు లేవు. సమ్మీ బోలా
तीन ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या లోగే అంటే నువ్వు సమ్మె అన్నదంట, నువ్వు 3 పైసలే తెచ్చావు, ఆ 3 పైసలతో ఏం కొనుక్కుంటావు? హామీద్ మౌన్ రహగయా, హామీద్ చాలా మౌనంగా ఉండిపోయాడంట. మిఠాయిयों के बाद लोहे की चीज़ों की दुकानें आती हैं, कई చిమటే రకే హుయే తే. వీళ్ళు మిఠాయి షాపులు అయిపోయాక తర్వాత లోహే అంటే ఇనప సామాన్లు అమ్మే షాపు వచ్చిందంట. కయి చిమటే రకే హుయే తే అంటే చిమట, చిమట అంటే పటకారు. అక్కడ పక్కన బొమ్మలు ఇచ్చాం చూడండి అమ్మా. చిమట అంటే ఇది, చిమట అంటే దాన్ని తెలుగులో పటకారు అంటారు, చిమట అంటారు. అది చూశాడంట हामिद. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है, तवे से रोटियां उतारता है तो हाथ जल जाते हैं. అతనికి గుర్తొచ్చిందంట, దాదీ దగ్గర చెమటా లేదు, రోటియా అంటే చపాతీలు, రోటీ కాలుస్తున్నప్పుడు హాత్ జల్ జాతే హై అంటే చేతులు కాలిపోతున్నాయి. అగర్ చిమటా లే జాకర్ దాదీ కో దే దే తో వహ్ కితనీ ప్రసన్న హోగి, ఈ చెమట తీసుకెళ్ళిస్తే ఎంతో సంతోషిస్తుంది. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేగి, ఆవిడ వేళ్ళు ఎప్పటికీ కూడా కాలవు. దాదీ అమ్మా చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లేగా, అంటే చూసి దాది పరిగెట్టుకుని వచ్చి చిమటా చూసి నా చేతిలో ఉన్న చిమటా తీసుకుంటుంది. और कहेगी मेरा बच्चा అమ్మా కేలియే చిమటా లాయా హై, మళ్ళీ ఇలా కూడా అంటుంది, నా పిల్లాడు అమ్మ అంటే దాదీ కోసం చెమటా తెచ్చాడు. హజారో దువాయా దేతీ రహేగి, నాకు దీవెనలు కూడా ఇస్తుంది. ఫిర్ పడోసి ఔరతోం కో దికాయేగి, అంటే ఎదురు మా చుట్టుపక్కల, పడోసి అంటే నైబర్స్, చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరికీ కూడా చూపెడుతుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి, అందరూ కూడా మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చర్చించుకుంటారు దీని గురించి. హామీద్ చిమటా లాయా హై, హామీద్ చిమటా తెచ్చాడని. కితనా అచ్చా లడకా హై, చాలా మంచివాళ్ళని. బడోం కి దవాయియా సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచ్తీ హై, అంటే పెద్దవాళ్ళని దీవిస్తే ఆ దీవెనలు ఆ అల్లాహ్ దగ్గర నుంచి, అంటే ఆ దేవుడు దీవించినట్టు లెక్క అని చెప్పి అనుకున్నాడు. और तुरंत सुनी जाती हैं, हामिद ने दुकानदार से पूछा, వెంటనే హామిద్ ఆ దుకాణదారుని అడిగాడంట, అంటే షాప్ గలవాడిని అడిగాడు. ఇహ చిమటా కితనే కా హై, ఈ చిమటా ఎంతకిస్తావు? చాహ పైసే కి కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా, అంటే చాలా ఆశ్చర్యపోయాడు. 6 పైసలు అని చెప్పారు, వెంటనే ఇతని దగ్గర 3 పైసలు ఉన్నాయి. హామిద్ని కలేజా మజ్బూత్ కర్కే కహా 3 పైసే లోగే, 3 పైసలకి ఇస్తావా అని అడిగాడంట. దుకాణదారుని బులాకర్ చిమటా దే దియా, దుకాణదారుడు వెంటనే పిలిచి చిమటా ఇచ్చాడంట. హామిద్నే ఉసే ఇస్ తరహ్ కందే పర్ రకా, హామిద్ దాన్ని కందే అంటే షోల్డర్స్, భుజం మీద పెట్టుకున్నాడంట. అలాగా మానవ్ బందూక్ హో అంటే గన్నం, తుపాకీ ఎలా అయితే పెట్టుకుంటారో, బందూక్ అంటే తుపాకీ, అలా పెట్టుకున్నాడంట. और शान से అకడతా హువా సంగియోం కే పాస్ ఆయా, అంటే చాలా గర్వంగా వాళ్ళ స్నేహితుల దగ్గరికి వచ్చాడంట. దోస్తోనే మజా కియా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ స్నేహితులందరూ కూడా జోక్ చేశారంట. యహ చిమటా క్యూం లాయా పగలే, నువ్వేనా పిచ్చోడువా, చిమటా కొనుక్కున్నావేంటి? ఇసే క్యా కరేగా, దీన్ని ఏం చేస్తావు అని అన్నారంట. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी, ఇంటికి వచ్చేటప్పటికి అమీనా పరిగెట్టుకుని వచ్చిందంట. హామిద్ సౌండ్ వినగానే
और उसे गोद में उठाकर प्यार करने लगा. దగ్గర తీసుకుని ప్రేమగా దగ్గర తీసుకుందంట. సహసా హాత్ మే చిమటా దేక్కర్ వా చౌంకి, అంటే చేతిలో చిమటా చూసి ఆశ్చర్యపోయిందంట. ఏ చిమటా కహా సే లాయా, ఇది ఎక్కడి నుంచి తెచ్చావు? మైనే మోల్ లియా హై అమ్మా. మోల్ అంటే ఖరీదునా అంట, కొనడం. నేను కొన్నానమ్మా అని చెప్పాడంట. కితనే పైసే మే, ఎన్ని పైసలు కొన్నావు అని అడిగిందంట. 3 పైసే దియే, 3 పైసలు అని చెప్పాడంట. చూడమ్మా కింద క్వశ్చన్లు ఉన్నాయి, ఆ క్వశ్చన్లు మీకు పాటలో మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని పాఠం విని సొంతంగా రాయవలసి ఉంటుంది. తర్వాత చూడండి, అమీనాని అప్నే మాతే పర్ హాత్ రఖా, తన తల మీద చేయి పెట్టుకుని ఇలా అన్నదంట. వా అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, యహ కైసా బేసమజ్ లడకా హై కి దోపహర్ హుయి, అంటే ఈ పిల్లోడు ఎంత అమాయకుడు, మధ్యాహ్నం సమయం అయింది. కుచ్ కాయా నా పియా, ఇప్పుడు దాకా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. లాయా క్యా, ఇందుకే ఏం తెచ్చాడు? చిమటా, చిమటా తెచ్చాడు నా కోసం. సారే మేలే మే తుజే ఆరు కోయి చీజ్ నా మిలి, నీకే వస్తువు కనిపించలేదా అని అడిగింది దాది. జో యహో లోహే కా చిమటా ఉటాలాయా, ఈ లోహే చిమటా తెచ్చావేంటి అని అడిగిందంట. హామిద్ని అపరాధినికి బావుసే కహా, హామిద్ చాలా తప్పు చేసిన వాళ్ళగా ఇలా అన్నాడంట. తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతి తీ, అంత చిన్నపిల్లోడైనా చూడండి ఎంత బాగా ఆలోచించాడో వాళ్ళ దాది గురించి. ఇందులో ఉన్నది ఇదే, ఏంటి, పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి మనం ఏ విధంగా ఉపయోగపడాలనేది ఆ చిన్న వయసు ఉన్న అబ్బాయి కూడా ఏ విధంగా ఆలోచించాడో చూడండి, చెప్పాడంట వాళ్ళ దాదీకి. తుమ్హారీ ఉంగలియా తవేసే జల్ జాతీతి, లేని వేళ్ళు తవే, తవే అంటే పేనం, తవే అంటే పేనం, పేనం, తవే అంటే పేనం, ఉంగలియా అంటే వేళ్ళు. వేళ్ళు పేనం మీద రోటీ చపాతీలు కాలుస్తున్నప్పుడు కాలుతున్నాయి కదా, ముస్సే దేకా నా జాతా తా అమ్మా, చూసారా ఎంత బాగా చెప్పాడో, నేను చూడలేకపోతున్నాను దాన్ని. ఇస్లియే మై ఇసే లివాలాయా, అందువల్ల నేను తేవడం జరిగింది. ఈ చిమటా ఎందుకు అన్నావు అని అడిగింది అది. నువ్వు పేనం మీద రోటీ చపాతీ కాలుస్తున్నప్పుడు తవే పేనం మీద ఉంగలియా అంటే వేళ్ళు తగిలి కాలిపోతున్నాయి కదమ్మా, అందువల్ల జల్ జాతీ హే అంటే కాలిపోతున్నాయి, అందువల్ల తెచ్చాను అని చెప్పి అన్నాడంట. అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదలగయా, వెంటనే ఆవిడ యొక్క కోపం వెంటనే స్నేహంగా మారిపోయిందంట. ఓ మూక్ స్నేహత, అది ఎలాంటి స్నేహం అంట? మూకు అంటే మాటలు రాని, లోపలే ఆవిడ ప్రేమని తెలుపుతో చూడండి దగ్గరికి తీసుకుంది హామిద్ని. మార్మిక్ ప్రేమ్ తా జో రస్ ఔర్ స్వాద్ సే భరా, అది ఎంత గొప్పగా స్నేహం ఉంటుందనేది మనం చెప్పడం కూడా కష్టం అంట. బచ్చే మే కితనా త్యాగ్ కితనా సద్భావ్, చిన్న పిల్లల్లో కూడా ఎంత త్యాగుణం ఉందో చూడండి. కితనా సద్భావ్, ఎంత మంచి భావన ఉందో చూడండి. కితనా వివేక్ హై, ఎంత తెలివితేటలు ఉన్నాయో చూడండి అంత చిన్నపిల్లడు కూడా అని చెప్పి మనసులో అనుకుంది. దూసరోం కో కిలోనే లేతే, అంటే ఇతర పిల్లలు ఆట బొమ్మలు మిఠాయియా కాతే దేక్కర్, అంటే మిఠాయిలు తినేటప్పుడు ఇందాక చెప్పుకున్నాం, ఆట బొమ్మలు కొనుక్కునేటప్పుడు అతనికి మనసు చాలా ఆశపడ్డాడు. ఇస్కా మన్ కితనా లలచాయా హోగా, అంటే అతని మనసు ఎంత బాధపడిందో అని మనసులో అనుకుంటుంది దాది. వహాబీ అప్ని బుడియా దాదీకి యాద్
బనీ రహీ. అక్కడ కూడా ఆవిడనే గుర్తు తెచ్చుకున్నాడంట హామిద్. అమీనా కా మన్ గద్గద్ హో గయా. గద్గద్ హోనా అంటే బాగా సంతోషించడం అన్నమాట. అంటే దుఃఖంతో బాధతో ఉన్న సంతోషం అది. అలా మనవడు గురించి ఎంతో బాధపడుతూ ఆ మనవడు చేసే పనికి సంతోషిస్తుంది. ఆంచల్ ఫైలాకర్ హామిద్ నే దువాయా. ఆంచల్ మానే సాడీకా అంటే చీర అంచు, చీర అంచు పట్టుకుని ఆ భగవంతుణ్ణి దువాయా అంటే బ్లెస్సింగ్స్ అడిగిందంట. జాతి दी जाती और आंसुओं की बड़ी बड़ी बूंदे గిర్తీ జాతి థీ. ఆ భగవంతుడిని దీవెనలు అడుగుతూ ఆవిడ కళ్ళల్లోంచి బడీ బడీ బూందే అంటే పెద్ద పెద్ద కన్నీళ్ళు కారడం జరిగిందంట. హామిద్ ఇస్కా समझाया समझता है. हामिद इनका रहस्य नहीं समझता. అంటే హామిద్ అందులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. ఈ కథ మనకి చూసారా, ప్రేమ్చంద్ ఎంత బాగా రాశాడో అమ్మా, అర్థమైంది కదా ఈ కథ. మీరు చక్కగా ఈ పాఠాన్ని అంతా 2-3 సార్లు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ఈ మా ఛానల్ని చూసి లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.